ఉమ జగన్ అవగాహన రాహిత్యంతో పట్టిసీమకు అడ్డుపడి అబాసుపాలయ్యారని తెలిపారు. 2016 నాటికి హంద్రినీవా, 2017 నాటికి గాలేరు నగరీ ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతపురంలో హంద్రినీవా ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వచ్చిన దేవినేని ఉమతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ 2 రోజులుగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా హంద్రినీవా మొదటి ఫేజ్ తర్వాత రెండో ఫేజ్ పనులను ఆయన ప్రత్యక్షంగా పర్యవేస్తున్నారు. 2 రోజులుగా కూడా కాలువ మీద తిరుగుతున్నారు. అయితే ఈ జిల్లాలో హంద్రినీవా పనులు ఏ రకంగా జరుగుతున్నాయి, అసలు ఈ పర్యటన అంటే సీఎం పర్యటన నేపథ్యంలో ఒక్కసారి దేవినేని ఉమా గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఉమా గారు చెప్పండి, ఈ హంద్రినీవా పనులు ఏ రకంగా సాగుతున్నాయి, అసలు సీఎం కూడా కాలం మీద వచ్చి పనుకునే పరిస్థితి ఎట్లా ఉన్నాయి, అసలు మీరు 2 రోజులుగా చూస్తున్నారు? ఫేజ్ 1 హంద్రినీవా 1000 కోట్లు ఖర్చు పెట్టామని జబ్బలు తెరుచుకున్నారు. ఎందుకు 12 పంపులు ఆడలేకపోయారు? ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? జలయజ్ఞం 1,00,000 కోట్లు ధనయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఈ పాపాలన్నీ ఆ రోజుల్లో చేసిన పాపాలు సరిదిద్దడానికి 6 పంపులు తీసుకొచ్చాం. ఈ 6ని 12 చేయడానికి కాలం మీద ఎవరైతే ఎక్స్పర్ట్ కమిటీలో ఉన్న సభ్యులందరినీ తీసుకొని ఎక్కడ ఏ పంపు దగ్గర మనం ఏం జాగ్రత్తలు తీసుకోగలం. సార్, అయితే ఈ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రితో పాటు మీరు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి స్వయాన ఒత్తిడి తెచ్చినాడు. కొన్ని ఇంకా ఒక 4-5 ప్యాకేజీలు వర్క్లే స్టార్ట్ కాలేదని చెప్పి మన దగ్గర ఉన్న అసలు ఏంటి డిలే ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్ 13 దాని మీద 1.5 సంవత్సరంన్నర ఎక్సైజ్ చేశారు. ఢిల్లీ చుట్టూ ఇక్కడ అక్కడ ఇవన్నీ కూడా చాలా డిలే చేశారు. దాన్ని ఇవన్నీ కూడా సరిదిద్ది ఎక్స్పర్ట్స్ కమిటీని పెట్టి జీవో నెంబర్ 22, 63 రకరకాల ఇబ్బందులు తొలగిస్తూ కింద స్థాయి అధికారులకి అధికారాలు ఇచ్చాం. అవన్నీ కూడా గాడిలో పడతా ఉన్నాయి. సార్, అయితే ఇప్పుడు ఈ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల మీద కొంత నెగ్లెక్ట్ ఉందని చెప్పి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఈ రాయలసీమ ఉద్యమాలు కూడా కొంతమంది ప్రారంభించారు. అటు పట్టిసీమ అక్కడ ఉంది కాబట్టి 3 నెలల్లో కంప్లీట్ చేశారు. ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు సంవత్సరాలు గడుస్తున్నా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఒక ఆరోపణ ఉంది. అసలు ఏంటి అసలు? పట్టిసీమ గోదావరి వరద జలాలు సముద్రంలోకి వెళ్తూ ఉంటే ఆ నీళ్లని పోలవరం రైట్ కెనాల్ ద్వారా తెచ్చి ప్రకాశం బ్యారేజ్ ద్వారా అక్కడ ఆయకట్టును స్థిరీకరించి ఆ ఆయకట్టులో వాడుకునే నీళ్ళని శ్రీశైలం ద్వారా హంద్రినీవాకి, గాలేరు నగర్కి ఇబ్బంది లేకుండా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. చాలా అవితాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే తెలివి తక్కువతనంగా అడ్డం పడ్డాడు, వ్యతిరేకించాడు. నేను అడ్డం అన్నాడు. ఒక ఆయన ఏమో మెడ కోసుకుంటా అన్నాడు, ఒక ఆయన కాలు కోసుకుంటా అన్నాడు. అయిపోతే ఒక ఆయన అయితే అసెంబ్లీలో రాజీనామా చేస్తానన్నాడు, ఒక ఆయన అసెంబ్లీకే రానన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి? ఇవాళ ఆ మేరకు ఆ నీళ్ళు అక్కడ 2.5 టీఎంసీలు ఇచ్చి ఇక్కడ 6.5 టీఎంసీలు హంద్రినీవా ద్వారా కాలువలో తీసుకొచ్చాం. ఇవాళ 2 రాష్ట్రాలకి 61 టీఎంసీలు వచ్చినాయి. 61 టీఎంసీల్లో 6.5 టీఎంసీలు రాయలసీమకి, కర్నూలుకి, అనంతపురానికి తెచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని కొంతమేర కాపాడగలిగాం. దట్ ఈజ్ పట్టిసీమ. ఇప్పుడు హంద్రినీవా రెండో ఫేజ్ కానీ ఈ పెండింగ్ వర్క్స్ కానీ అంటే మీరు ఇప్పుడు ఏ రకంగా స్టెప్ తీసుకుంటారో స్వయం సీఎం గారు వస్తున్నారు. 2016 మా లక్ష్యం హంద్రినీవా పూర్తి చేయాలి. 2017 కల్లా గాలేరు నగర్ పూర్తి చేయాలి. 2016లో గాలేరు నగరి గండికోటకు నీళ్లు తీసుకురావాలి. హంద్రినీవా పూర్తి స్థాయిలో మదనపల్లి, చిత్తూరు దాటి వెళ్ళాలి. ఇవన్నీ కూడా లక్ష్యాలు పెట్టుకొని పనిచేస్తున్నాం. అట్లా ఎక్కడికక్కడ కాలువలు, చెరువులు చేసుకుంటూ వస్తున్నాం. మంచినీటి ప్రాధాన్యత మెయిన్ కెనాల్ మొత్తం త్రూ అయిన తర్వాత మిగతా ఆయకట్టుకంతా కూడా నీళ్ళు ఇస్తాం. సో ఇది దేవినేని ఉమా గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాయలసీమలో సస్యశ్యామలు చేస్తాం, అనంతపురం జిల్లా ప్రధానంగా ఆర్టికల్ హబ్ కూడా చేస్తామని చెప్పి దేవినేని ఉమా చెప్తారు. కొంతమంది అవగాహన రాహిత్యంతో వీటిని వ్యతిరేకిస్తూ విమర్శలు చేస్తున్నారు తప్ప జలవనరుల శాఖ నిధులు ఇవ్వడానికి కానీ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం కూడా అదే దృష్టితో ఉంది. ప్రవీణ్, అనంతపురం.